హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ సండే స్పెషల్స్ ఏంటో చూసేయండి. సో ముందుగా అయితే గోధుమ పిండి అయితే వేసుకున్నాను. సో ఆల్రెడీ అయితే జల్లి పెట్టింది, నీట్గా ఉందన్నమాట. సో తగినంత సాల్ట్. ఇప్పుడు ఈ పిండిని వాటర్ వేసుకుంటూ కొద్దిగా కలుపుకున్నాం. మీకు మొత్తం పిండి కలిపాక మీకు చూపిస్తా. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా అయితే మెత్తగా చూడండి, ఇలా మెత్తగా అయితే కలుపుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ముందుగా అయితే చికెన్ని 3 or 4 times బాగా సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకున్నాము. సో నేనైతే తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. సో మీరు చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. సో ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. సో చికెన్ పీసెస్ అయితే బాగా వేగిపోయాయి. ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే ఇందులోకి వేట్ చేసేసుకున్నాం. ఆనియన్ పేస్ట్ ఎలా చేశానో మీకు కావాలి అంటే ముందు వీడియోస్లో ఉంది, చూడండి. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ దండి. సో ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి, లేదు అంటే లేదు. కొద్దిగా ధనియా పౌడర్, చిల్లీ పౌడర్. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఒకసారి. సో మనకు గ్రేవీగా కావాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు సో కొద్దిగా గరం మసాలా. సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఉడుకుతుంది కదా, అందులోకి కొత్తిమీర వేసేస్తే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఇలా అయితే బాల్స్ చేసుకోవాలి. ఇవైతే పూరికి, అవైతే చపాతీకి అనమాట. సో ఇవన్నీ రుద్దాక మీకు చూపిస్తాను. సో పూరికి కావాల్సినవన్నీ రుద్దుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే పూరి కాల్ చేసుకున్నాం. చూసారు కదా పూరి ఎలా అయితే పోయిందో. సో పూరి అయితే ఆల్రెడీ అన్నీ కాల్ చేశాను, పూరి అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేస్తున్నాను. సో ఇదిగోండి చపాతీ.
ఇలా అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కాల్చుకోండి. చపాతీ అయితే కాల్చుకుంటున్నాను. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపలంతా బాగా కాలుతుంది, చూసుకొని కాల్చుకోండి. సో చపాతీ అయితే కాలిపోయింది. సో ఫైనల్గా సండే స్పెషల్ అయితే యమ్మీ యమ్మీ పూరి అండ్ చపాతీ, చికెన్ ఫ్రై. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి చికెన్ అయితే వేసేసుకున్నాం. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మెల్లగా చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం. సో నేనైతే 3 కిలో చికెన్ తీసుకున్నాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ కాదు, నేనైతే రాళ్ళు ఉప్పే వేసాను. సో బాగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. సో ఆల్రెడీ అయితే కలిపేసాము. సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టేద్దాం. సో చూసారు కదా, ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఫాస్ట్గా. సో దానికి కావాల్సినవి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్, అలానే 1 టమోటో, షార్ట్ సైడ్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కాజు. ఫస్ట్ దీనికి అయితే మిక్సీ పట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసాను కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు తగినంత, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. సో ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేద్దాం. సో మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ముక్కలు కూడా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ మసాలా ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు వేసిన మసాలా అయితే వేగిపోయి ఉంటుంది. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చింది కాబట్టి సో అయితే ఇప్పుడు ఇది వేగిపోయింది అని అర్థం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాం. ఇదైతే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇప్పుడైతే ప్రిపేర్ చేశాను ఫ్రెష్గా. ఇప్పుడైతే ఇందులోకి వేసేస్తున్నాను. ఇది స్మెల్ పోయే వరకు వేయించుకున్నాం. ఎందుకనంటే స్మెల్ పోకముందు, అంటే ఇంకేమైనా వేసామనుకోండి స్మెల్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్లే వస్తుంది అన్నమాట. అందుకనేసి ఈ స్మెల్ పోయే వరకు బాగా వేయించుకున్నాం ముక్కల్ని.
సో స్మెల్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనైతే కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను. అది మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదు అని అంటే తీసేయండి. నేనైతే వేస్తాను ఎందుకంటే టేస్ట్ కోసము. సో నేనైతే కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేశాను. సో కొబ్బరి వేస్తే కొంచెం మసాలా కూడా పడుతుందన్నమాట, అందుకనేసి కొద్దిగా వేసాను నేను, ఎక్కువ వేయలేదు, కొద్దిగానే. సో ఇప్పుడైతే అవి వేగిపోయాయి. తగినంత ధనియా పౌడర్, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ నేను చూసుకొని వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసి ఇది బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు. సో వేగిపోయే వరకు, అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాం. సో చికెన్ ఫ్రై అయితే అన్నీ వేసేసాను. ఇప్పుడైతే వేగనిద్దాం ఇది. ఇప్పుడైతే పక్కన పెట్టేసి మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు ఫైనల్గా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడు కలిపేస్తే చికెన్ ఫ్రై రెడీ. సో ఇప్పుడైతే బిర్యానీ ఎలా చేయాలో వీడియో అయితే వెళ్తుంది, చూసేయండి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాం. సో చూసారు కదా, ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. తర్వాత నేను కొంచెం గీ అనేది కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెష్ గీ, ఇది హోమ్ మేడ్, ఊరు నుంచి తెచ్చుకున్న గీ. సో గీ అయితే వేసాను. ఇలా పెట్టగానే హీట్ అయిందని తెలుస్తుంది, హీట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అన్ని స్పైసెస్ అన్నమాట, అన్ని స్పైసెస్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే పెద్దగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ. సో ఇప్పుడు ఇవైతే కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఇలా. గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత ఆల్రెడీ ఇదిగోండి ఈ సైడ్ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో గ్రీన్ చిల్లీ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసేద్దాము. సో ఆనియన్స్ అయితే వేసేసాను. ఈ ఆనియన్స్ అనేది కొంచెం పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము, అంటే ఫ్రై అయ్యే వరకు. సో ఇప్పుడైతే కలిపేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. సో ఇదిగోండి మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు మూత తీసి ఆనియన్స్ అయితే ఇప్పుడు మగ్గాయి, అంటే ఫ్రై అయ్యాయి. ఒకసారి కలిపి ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు చికెన్ ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం.
కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఒకసారి ఓపెన్ చేసి, ఇవైతే బాగా వేగాయి ముక్కలు కూడా చూడండి. సో ఇప్పుడైతే నేను టమోటా అయితే కట్ చేసి వేయడం లేదు, పేస్ట్ చేసేసి వేసేస్తున్నాను. పేస్ట్ చేసేసి ఎందుకు వేసేస్తున్నాను అంటే టమోటా అనేది డైజెస్ట్ అవ్వదు, అది ఎవరికైనా డైజెస్ట్ అవ్వదు కాబట్టి. సో ఇలా పేస్ట్ చేసి వేసేసామని అంటే హెల్త్కి మంచిది అని అంటారు. సో అందుకని నేను పేస్ట్ చేసేసి వేసేస్తున్నాను. టమోటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. సో టమోటా పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దాం. సో ఆ లోపల మూత పెట్టేద్దాం. ఇప్పుడే జస్ట్ ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్. సో నేను ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను, స్టోర్ అయితే చేసుకోను. సో ఇప్పుడైతే ఈ బిర్యానీలోకి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వేస్తే సాల్ట్ దాంట్లోకి పట్టుతుంది ముక్కల్లోకి, అందుకని నేను కొద్దిగా వేసాను. తర్వాత మళ్ళీ బిర్యానీలోకి వాటర్ వేస్తాం కదా, అప్పుడు చెక్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడైతే వేసి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడైతే మూత పెట్టేస్తాను దీన్ని, అంటే పచ్చివాసన పోయేంత వరకు. సో ఇప్పుడైతే చూద్దాం. సో స్మెల్ అయితే రాలేదు, అంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వచ్చేసి పచ్చివాసన రాలేదు, బాగా వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, అలానే కొంచెం గరం మసాలా. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేద్దాము. సో కలర్ చూడండి ఎలా ఉన్నాయో ముక్కలు, బాగా రెడ్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే కొద్దిగా పెరుగు అయితే వేసాను, అంటే కింద మాడకుండా అలానే కొంచెం స్మూత్గా ఉంటుంది అనేసి పెరుగు అయితే వేసాను అనమాట. పెరుగు బాగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను. ఆల్రెడీ బియ్యం వాష్ చేసి నానబెట్టినాను, ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫ్రైలో ఈ బియ్యంని ఫ్రై చేసుకున్నాం మనం కూడా. మంచిన వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు ఆ రైస్ కూడా బాగా వేగిపోయాయి అన్నమాట, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇదిగోండి, ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసి ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో బిర్యానీ అయితే అయిపోయింది వేడి వేడిగా. సో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. సో ఇదిగోండి, ఫైనల్గా యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.